ఈటీవీ 2 ప్రేక్షకులకు నమస్కారం. తొలికోడి పిలుపుల రాగాలే నా తెలుగు పదములు, కలిగంజి వరిసిరి ధాన్యాల్లో నా పల్లె పలుకులు, పొలం గట్ల వెంట పసులు గాసే చోట్ల తోడైనది నా తెలుగుతనం. కాని నేడు అనగనగా రోజు రోజుకు కనుమరుగాయే. చందమామలు కోతికొమ్మచ్చులు లేకపోయే. కాకీలు పిల్లీలు అంటూ పరభాషలు చదువుతూ కమ్మనైన కథలకు దూరంలో కాన్వెంటు పిల్లలు. అచ్చ తెలుగు అగుపడకుంది, అనురాగం కరువవుతుంది అంటూ మాతృభాషకు దూరమవుతున్న నేటి తరాన్ని చూసి కవితాత్మకంగా బాధపడుతున్నారు కవి. తల్లి భాషను చిన్నారులకు దగ్గర చేర్చే పలు ప్రత్యేక అంశాలను మీ ముందు ఆవిష్కరిస్తోంది నేటి తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. శిరముతో ఎదుర్కోవడం. ఏ తలపొగరు, బి తలపండు, సి తలపోరు, డి తలపడు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం తలపొగరు అయితే ఏ, తలపండు అయితే బి, తలపోరు అయితే సి, తలపడు అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. శిరముతో ఎదుర్కోవడం. ఏ తలపొగరు, బి తలపండు, సి తలపోరు, డి తలపడు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం తలపొగరు అయితే ఏ, తలపండు అయితే బి, తలపోరు అయితే సి, తలపడు అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. యానిమేషన్ చిత్రాలు చూడటానికి పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. కదిలే బొమ్మల కబుర్లతో చిన్నారుల్లో భాషా స్ఫూర్తి కలిగిస్తున్న బాల వినోదం ఇప్పుడు మీకోసం. చరణేసి మొగ్గ అట్లు పోయంగా ఆరగించంగా, ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా, రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా, పగడాల చెమ్మ చెక్క పందిరేయంగా, పందిట్లో మా బావ పెళ్లి చేయంగా. పొద్దున్నే లేచింది 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 గడుసు పిల్లి, కళ్ళు మొహం కడిగింది 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 గడుసు పిల్లి, పగలంతా తిరిగింది 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 గడుసు పిల్లి, పాలు మీగడం ఎక్కింది మెక్కింది మెక్కింది గడుసు పిల్లి, రేయి అటకానెక్కింది ఎక్కింది ఎక్కింది గడుసు పిల్లి, ఎలుక కోసం కలగంది 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 గడుసు పిల్లి. ప్రజల భాషకు సాహిత్య గౌరవం కల్పించిన వాగ్గేయకారుడు అన్నమయ్య. ఆయన సంకీర్తనలోని భాషా సౌందర్యాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం. అద్భుతమైన వైవిధ్యమైన వర్ణనా వైచిత్రి అన్నమాచార్యుల వారి సొంతం. ఈ సంకీర్తనలో కులుకక నడవర కొమ్మలాల అంటూ పల్లకీలో అలమేల్మంగమ్మ ఉందిట. ఆ అలమేల్మంగమ్మని మోస్తున్న దాసీలను హెచ్చరిస్తున్నాడు అన్నమాచార్యుల వారు. కులుకక నడవరు కొమ్మలాల జలజల రాలీని జాజులు మాయమ్మకు అంటాడు ఆయన. ఓ కొమ్మలాల అంటే ఓ స్త్రీమూర్తులారా, కులుకక అంటే మీరు అటు ఇటు అడ్డదిడ్డంగా నడవకండి, జలజల రాలీని జాజులు మాయమ్మకు అంటాడు. మీరు అడ్డదిడ్డంగా ఈ పల్లకీని మోస్తే మా అమ్మ సిగలో ఉంచుకున్న జాజిపూలు రాలిపోతాయి. ఒయ్యనే మేను గదలి ఒప్పుగా నడవరు అంటాడు. అమ్మకి శరీరం కదిలిపోతుంది, మేను కదలి ఒప్పుగా నడవరు. ఒక క్రమమైన పద్ధతిలో మీరు నడవండి. గయ్యాళి శ్రీపాద తాకు కాంతలాల అంటాడు ఆయన. చక్కటి పదప్రయోగం. గయ్యాళి అంటే సమర్థురాలు, చాలా నేర్పరితనం కలిగింది అని.
ఇప్పుడు మన పదప్రయోగంలో గయ్యాళి అంటే చాలా క్రూరమైన స్త్రీగా మనం చూస్తున్నాం. గయ్యాళి అంటే సమర్థురాలు. అయ్యో చెమరించి మాయమ్మకు నెన్నుదురు అంటాడు ఆయన. హడావిడిగా ఆ పల్లకిని మోయకండి. అమ్మవారి యొక్క నెన్నుదురు అంటే నుదురు యొక్క ముందు భాగం చెమరించిందట, చెమట పట్టిందట. అందుకని కులుకక నడవరో కొమ్మలాల అని చెప్తున్నాడు తాళ్లపాక అన్నమయ్య. అలాగే చల్లెడి గంధవడి మైజారీ నడవరో అంటాడు ఆయన. గంధవడి అంటే గంధపు పొడి. అమ్మ పాపిటలో దాల్చిన ఆ గంధపు పొడి జారి శరీరం మీద పడుతోంది. మైజారీ నిలువరో, మీరందరూ కూడా కొంచెం కుదురుగా నిలవండమ్మా. పల్లకి పట్టిన ముద్దు పణతులారా అంటాడు ఆయన. మళ్ళీ ఈ శ్రీమూర్తుల్ని ముద్దు పణతులారా అంటున్నాడు ఆయన. అంటే చాలా ఆహ్లాదాన్ని కలిగించే పణతులట ఈ స్త్రీలు. పల్లకి పట్టిన ముద్దు పణతులారా ఓ శ్రీమూర్తులారా, మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులెదరా అంటాడు ఆయన. మొల్లమైన అంటే మిక్కిలి విలువ కలిగిన ఆ ముత్యాల కుచ్చులు ఉన్నాయట ఆవిడ జడకి. ఆ ముత్యాల కుచ్చులు అదురుతున్నాయట. గల్లనుచు కంకణాలు కదలి మాయమ్మకు అంటాడు ఆయన. గల్లు గల్లు మంటున్నాయట అమ్మ చేతికి ధరించిన కంకణాలు. కాబట్టి ఓ పణతులారా చాలా నిదానంగా మీ పల్లకిని మోయండి. జమళి ముత్యాల తోడి చెమ్మాళిగలిడరో అంటాడు ఆయన. జమళి అంటే జంట, ఒక చక్కటి తెలుగు పదం. చెమ్మాళిగలు సమ్మాళిగలు అంటే పాదరక్షలు. పాదరక్షల ద్వయాన్ని అమ్మకి ఉంచండి. ఎలా ఉంచాలి? ముత్యాలతో కూర్చిన ఆ పాదరక్షల్ని అక్కడ ఉంచండి, అమ్మ ధరిస్తుంది. రమణికి మణుల హారతులెత్తరో, మణులు పొదిగిన ఆ పళ్ళాన్ని తీసుకొచ్చి హారతులు ఇవ్వండి. అందుకే చక్కటి కదలికలతో చక్కటి నడవడికతో ఈ పల్లకీని ముందుకు తీసుకెళ్ళండి అని ఉద్బోధిస్తూ వారందరినీ కూడా అదిరిస్తున్నాడు అన్నమయ్య అచ్చ తెలుగు పదాలతో ఈ సంకీర్తనలో. మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం.